మీరు అరటిపండు తింటే తప్పులేదు కానీ సంజన కోడిగుడ్డు తింటే తప్పొచ్చిందా? మీకొక న్యాయం, ఆమెకొక న్యాయమా? మీరు అరటిపండు తినేసి దానికి కామెడీ ఫన్నీగా తీసుకోవచ్చు. ఈమె కోడిగుడ్డు తినేసిందంటే అది తప్పు, పెద్ద పాపం. అసలు చేయాల్సిందంతా చేసింది. అసలు గబ్బు గబ్బు చేశారు హౌస్ అంతా. మీకొక న్యాయమా, ఆమెకొక న్యాయమా? ఎంతమంది కలిసి ఆమె మీదకి పోతున్నారు యుద్ధానికి? ఒక్కటే అందరికీ సమాధానం ఇస్తుంది. పైగా ఆమె గురించి మీకు తెలుసా? ఆమె గురించి తెలిసి మాట్లాడుతున్నారా మీరు? ఆమె ముందే చెప్పింది, నాకు 5 మంత్స్ బేబీ ఉన్నారు, నేను బాలింతని, సో నాకు ఆకలి వేస్తుంది, తింటాను కొన్ని ఇలాంటి జనరల్ థింగ్స్, ఎగ్గు, బనానా, ఫ్రూట్స్ ఇలాంటివి సింపుల్ థింగ్స్ తింటాను అని ముందే చెప్పింది ఆమె. అయినా కూడా మీరు దాన్నే టార్గెట్ చేస్తూ, దాన్నే హైలైట్ చేస్తూ, సెన్స్తో ఆలోచించాలి కొద్దిగైనా ఆ ఓనర్స్. ఆ మనీష్, ఈ మనీష్ అయితే ఏం చెప్తున్నాడంటే, అసలు ఇలాంటి ఫేక్ పర్సన్స్తో, ఇలాంటి వ్యక్తులతో నేనైతే మీ హౌస్ అంతా నేను ఉండలేను అన్ని రోజులు అంటున్నాడు. ఎవరు ఎవరుండిస్తారు నేను అన్ని రోజులు? నువ్వు అనుకుంటున్నావు ఒక 100 రోజులు ఉంటాను, ఒక 10 వీక్స్ ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. కరెక్ట్గా 2 వీక్స్ నిన్ను బయట తోస్తారు. అసలు ఏం లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు, ఏదంటే అది మాట్లాడుతావు. అసలు నువ్వు కంటెంట్ ఇవ్వవు, నువ్వు ఏం చేసేదేమీ లేదు. కంటెంట్ చేసేవాళ్ళు మాత్రం ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు బయటికి వెళ్ళిపోవాలి హౌస్లో నుంచి అని మాట్లాడుతున్నావు. అసలు నీకు కూడా తెలుసా, జస్ట్ ఒక 2 డేస్ నుంచి సంజన నేమ్ అనేది వైరల్ అయిపోతుంది. ఆమె కంటెంట్ ఇస్తుంది బిగ్ బాస్ హౌస్కి. ఆమె అనేది కానీ బాత్రూమ్ ఇష్యూ చేయకుండా ఉంటే, ఈ కోడిగుడ్డు తినకుంటుంటే అసలు ఏమైనా కంటెంట్ ఉందా? కంటెంట్ లేదు. పైగా అసలు ఇన్ని ఇష్యూ రాదు కదా. చాలా సైలెంట్గా స్మూత్గా వెళ్ళిపోయినో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎవరు చూడరు కూడా, దేకరు కూడా. ఆమె స్టార్ట్ చేసింది కంటెంట్. పైగా ఆమె బాలింత, అది తిన్నది, దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని పోవాలి పెద్ద మనసుతో. అంతేగాని దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు మనీష్. అసలు ఈ మనీషు అసలు ఎప్పుడుంటాడో, ఎన్ని రోజులు పోతాడో కూడా కరెక్ట్‌గా తెలీదు. ఈ చిన్న చిన్న విషయాలకి కోపమైతే వస్తుంది. ఈ రాము రాథోడ్‌తో, అదేవిధంగా సంజనాతో చిన్న చిన్న విషయాలతో వాళ్ళతైతే పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటున్నాడు. ఇది నీకే మైనస్సు కామన్ మ్యాన్ మనీషు. వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళకి అంతో కొద్దో గొప్ప వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ ఉంది. నీకు ఏమి లేదు. సో, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఆచితూచి చెయ్యి. అంతేగాని ఏదనిపిస్తే నీకు, ఏది చేయాలనిపిస్తే అది చేయొద్దు. వాళ్ళు ముందే చెప్పారు నీకు అన్నీ కూడా. తర్వాతొచ్చి ప్రియ. ఈ ప్రియ అసల ఏమండి, ఓవర్ యాక్టింగ్ కాకపోతే అసలు చాలా ఓవర్ చేస్తూ ఉంది ఈ ప్రియ అయితే. ఎస్పెషల్లీ ఆ సంజన గారితో అసలు రానిచ్చొద్దు, మన ఓనర్స్‌ని మీరు టెంటర్స్, అదే మీరు బయట హౌస్‌లో ఉంటారో, మేము ఇక్కడ ఉంటాము, మీరు రాకూడదు, 2 డేస్ రానివ్వద్దు, లేనిపోని ఆంక్షలన్నీ పెడతా ఉంది సంజనకి. అయిపోయిందేదో అయిపోయింది. నిన్నేదో జరగాల్సిందేదో జరిగిపోయింది. మీరు రీతూ చౌదరి వాళ్ళ బ్యాచే కదా అరటిపండు తినింది. ఇమాన్యుల్ అరటిపండు తిన్నాడు, అది మీకు తెలుసు. దాన్ని అడిగారా మీరు? దాని గురించి మాట్లాడారా? లేదు. ఈయన ఎగ్ తింటే ఎందుకొచ్చింది? ఎందుకంటే ఈమెను మీరు టార్గెట్ చేస్తున్నారు. ఈమెను టార్గెట్ చేసి ఈమెను బయటికి పంపించాలి, అదే మీ ప్లాను. సో, ఇది రైట్ కాదు. సో, మీకే మైనస్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. అసలు ఓవరాల్‌గా మీరు ఎన్ని చేసినా, ఎంత డ్యామేజ్ చేసినా, ఆ డ్యామేజ్ అయితే అవ్వదు. ఇంకా ప్లస్సే అవుతది కానీ మైనస్ అయితే అవ్వదు. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే, ఈ బిగ్ బాసు ఈ ఓనర్స్‌కి మీరు మీకేం టాస్క్‌లు చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. మీరు హ్యాపీగా ఉండండి. ఏం పనులు చేయలేదు. ఈ సెలబ్రిటీస్ వచ్చారు కదా! సెలబ్రిటీస్‌కైతే వర్క్ ఇచ్చాడు. మీరే చేయాలి టాస్కు. అంటే వంట పని, ఇంటి పని, క్లీన్ చేయడం, వాషింగ్ మొత్తం ఏ టు జెడ్ సెలబ్రిటీస్‌కి ఇచ్చాడు కదా! సో, అది ఎందుకో వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆడియన్స్ చూస్తారు. వాళ్ళు వాళ్ళ కష్టాన్ని ఆడియన్స్ చూస్తారు కాబట్టి కొంచెం సింపతి. సో, మాక్సిమం ఓటింగ్ అనేది వీళ్ళకే పడుతుంది సెలబ్రిటీస్‌కి. ఈ కామన్ మ్యాన్‌కి అసల ఓటింగ్ పడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదు కదా! జస్ట్ చేపిస్తున్నారు.
జస్ట్ చేపిస్తున్నారు. సో, సింపతి అనేది వర్కౌట్ అవ్వదు. యాక్చువల్‌గా అయితే ఇది సెలబ్రిటీస్‌కే ప్లస్ అవుతుంది. మీరు ఎంత కష్టపడ్డా, ఎన్ని యాక్టివిటీస్ చేసినా సరే మీకే ప్లస్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వీక్ ఏమన్నా దీంట్లో ఏమన్నా చేంజ్ చేయొచ్చేమో చూద్దాము.